ఇంతమంది ప్రజలు కనపడుతూ ఉన్నారు. ఇందులో నశించిపోతున్న ఆత్మలు ఎన్ని అంటే రక్షించబడిన ఆత్మలు ఇరుదేవుడు యేసు ప్రభువుని తెలుసుకుని రక్షించబడిన వారు ఎంతమంది? పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. అనేక నశించిపోతున్న ఆత్మలను సువార్త ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉంది అండి. అనేక మంది మిషనరీలు అండి, సువార్థికులు వారు దేశాన్ని విడిచిపెట్టేసి, రాష్ట్రాలను విడిచిపెట్టేసి అండి మరి ఎన్నో కొండ ప్రాంతాలు అండి, అడవి ప్రాంతాలకు వెళ్ళి, దేశాలు వెళ్ళి సువార్త అందరి చోటకి వెళ్ళి వారు ఏం చేశారండి? సువార్తను ప్రకటించారు అండి. వారు గ్రామాలు విడిచిపెట్టారు, ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, వ్యాపారాలు విడిచిపెట్టి, సుఖ సంతోషాలు విడిచిపెట్టి ఇల్లు ఏం చేశారండి? వాళ్ళ సువార్తను ప్రకటించారండి అండి. మరి అందుకని ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడ్డాడు అన్నాడు. అలాగే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సరే, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సహోదరుడా, మరి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? సువార్తను ప్రకటించాల్సిన భారం బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే నాకు ఖాళీ లేదు, ఉద్యోగం అని, వ్యాపారం అని, చదువుకుంటున్నానని అంటే రేపొద్దున్న మరి దేవుని ఎదుట మనం సిగ్గుపడిపోతాం మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ నీ కోసం చేసుకున్నావు, మరి నా కోసం నువ్వు ఏం చేసావు అని అడిగితే దేవుని ఎదుట మన దగ్గర సమాధానము ఉండదండి. కాబట్టి మన సువార్తను ప్రకటిద్దాం, నశించిపోతున్న ఆత్మలను మనము రక్షిద్దాం. దేవుని ఎదుట మరి మనం సిగ్గుపడకుండా, ప్రభువా నేను సువార్తను ప్రకటించుకుని ఆత్మను రక్షించాను, భూమి మీద నీ సాక్షిగా జీవించాను, నీ సువార్తను ప్రకటించానని ధైర్యంగా మనం నిలబడదాం. దేవుడు ఇప్పటికీ అనేక మంది వారు ప్రాణాలు త్యాగం చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మను రక్షించారు. ఇప్పటికీ కూడా ఎన్నో నిందల అవమానాలు భరిస్తూ, కష్టాలు ఓర్చి, ప్రాణాలు తెగించి సువార్త ప్రకటించేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే కోతంతా విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. కాబట్టి నీ వంతుకు నీవు దేశంలో వందల లక్షల వేల ఆత్మలు రక్షించకపోయినా నీ వంతుకు నీవు కొన్ని ఆత్మలు రక్షిస్తే, అలాగే ప్రతి ఒక్కరు కొన్ని ఆత్మలు రక్షిస్తే మనం కొన్ని ఆత్మలన్నా రక్షించి దేవునికి బహుమానంగా మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం చేసేమేమో, లేదా దీని గురించి సీరియస్గా మనము ఆలోచించలేదేమో, ఇప్పుడు కన్నా సీరియస్గా తీసుకొద్దాం. నిర్లక్ష్యం విడిచిపెట్టి కొన్ని ఆత్మ రక్షిద్దాం. నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్న ఆత్మలను మనము రక్షించి నిత్య జీవంలోనికి మరి వాసులు అవడానికి మనం బహుబలంగా ఒక పాత్రగా దేవుని చేతిలో వాడబడదాం. గాడ్ బ్లెస్ యూ.